రాజమహేంద్రవరం నగరంలోని విజయశంకర ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాల వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఆర్ట్స్ కళాశాల వెనుక భాగంలో ఉన్న సంగీత పాఠశాల వేదికపై మంగళవారం సాయంత్రం నిర్వహించిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ముందుగా పాఠశాల విద్యార్థులతో గాత్రం, వీణ, వయోలిన్, మృదంగం, కూచిపూడి నృత్య ప్రదర్శన జరిగాయి. సభకు ముఖ్య అతిథిగా హాజరైన పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఎం శ్రీనివాసరావు మాట్లాడుతూ కళలు భారతీయులకు లభించిన వరమని, విద్యార్థులు ఇష్టమైన కళలను సాధన చేయాలని ఆకాంక్షించారు. విద్యార్థులు ఇక్కడ ఇంకా బాగా శిక్షణ పొంది భవిష్యత్తులో సంగీత కళాకారులుగా రాణించాలని ఆకాంక్షించారు. ప్రిన్సిపల్ పసుమర్తి శ్రీనివాస్ శర్మ నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో సంగీత నృత్య కళాకారులు పాల్గొన్నారు. అందుకనే వీళ్ళందరికీ ఆ కృష్ణుడి యొక్క విగ్రహాలు అందరినీ తెప్పించాను. స్మారకాలతో వారి కుమారుడు గుడిపాటి మృదంగం ముంగంట సూర్యనారాయణ గారు తృతీయ సంవత్సరం మృదంగం కొవ్వూరు యశస్వి పావని మందుల చందన థర్డ్ ప్రైజ్, ఉమశ్రీ ఫస్ట్ ప్రైజ్, ఫోర్త్ ఇయర్ థర్డ్ ప్రైజ్ వీణ, థర్డ్ ప్రైజ్ జి మాధురి, మరి మనకి స్వర్ణోత్సవాలకి నిర్వహించుకోవడానికి అత్యద్భుతంగా వాటి చక్కగా ప్రశాంతంగా జరగడానికి కారకులు ఇక్కడ కూర్చున్న అందరు పెద్దలు అన్నమాట. వీళ్ళందరి యొక్క సహకారంతో మనం కార్యక్రమాన్ని వాళ్ళ కూడా నిర్వహించుకున్నాము. వారికి మన యొక్క కృతజ్ఞత తెలియబట్టి మీ అందరి తరఫున మా అందరి తరఫున వాళ్ళ కృతజ్ఞత తెలియజేసే బాధ్యత మనకు ఉంది కాబట్టి వాళ్ళందరినీ పిలిచాము. వీళ్ళందరి యొక్క సహకారంతో మనం 3 రోజుల పాటు ఉత్సవాలు చేసుకున్నాం. అలాగే ఇవాళ 3వ సంవత్సరం 4వ సంవత్సరం విద్యార్థులంతా పార్టిసిపేట్ చేశారు. మీ అందరూ కూడా చక్కగా అందరూ బాగా చేశారు. మంచి వాయిద్యాలు వాయించారు, గాత్ర సహకారం చేశారు, వైలను అందరూ కూడా చక్కగా చేశారు. మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మరి తర్వాత కార్యక్రమానికి వెళ్దాం. మీకు అందరికీ కూడా సర్టిఫికెట్లు ఇవ్వాలి. అలాగే పిలిచిన వాళ్ళందరూ కూడా చిన్న చిన్న సత్కారాలు చేసుకోవాలి. నాకు అనిపించింది అసలు ఈ క్లాసికల్ డ్యాన్స్కి నాకు ఏమైనా వ్యక్తిగత సంబంధం ఉందా అంటే, చిన్నప్పుడు ఐఎమ్ ఏ రికార్డింగ్ డ్యాన్సర్. స్కూల్లో ఉన్నప్పుడు, యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు ఐఎమ్ ఏ 1 యాక్ట్ ప్లేయర్ అండ్ మైండ్లో ఐ గాట్ యూనివర్సిటీ టాపర్ ఇన్ యూత్ ఫెస్టివల్స్ ఆఫ్ నాగార్జున యూనివర్సిటీ. మనము మాట్లాడేటువంటి మాట కావచ్చు, మాట్లాడేటువంటి రీతి కావచ్చు, మన వేషధారణ కావచ్చు, మన నడవడిక నిత్యము మనము అనేకులకు మార్గదర్శకులుగా ఉండాలి. చెప్పేవారుగా మాత్రమే ఉండకూడదు, వాటిని ఆచరించేటువంటి వారుగాను, అనుసరించేటువంటి వారుగాను, మనల్ని గమనిస్తున్నటువంటి విద్యార్థులకి మనము నిరంతరం కూడా ఒక గైడ్ లాగా ఉండాలి. మా ఇంట్లో మా తమ్ముడు, మా చెల్లి, మా మేనకోడళ్ళు మంచి సింగర్స్. ఇప్పుడు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 100 సంవత్సరాల ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఆ ఉత్సవాల్లో విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షుల వారు గత వారం జరిగినటువంటి సింగింగ్ కాంపిటీషన్లో ఓవరాల్ ఛాంపియన్గా మా తమ్ముడికి పాటల రారాజు అనే టైటిల్తో
మొన్న అవార్డు ఇచ్చారు. నిన్న మా తమ్ముడు మెడల్ పెట్టాడు, నాకు చాలా సంతోషం అనిపించింది. ఒక అతి పేద కుటుంబం నుంచి, మధ్యతరగతి కూడా అంటానికి లేదు, తినడానికి తిండి లేనటువంటి పరిస్థితుల్లో నేటి నా స్థితికి, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి రావడానికి కారణం తల్లిదండ్రుల కష్టం ఒకవైపు అయితే, విద్యార్థులుగా మనకి ఇచ్చినటువంటి బాధ్యత. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వారు చిరిగిన బట్టలైనా తొడుక్కొని మనకి ఇస్త్రీ బట్టలు పంపిస్తున్నారు. నా కుమార్తె కానీ నా కుమారుడు కానీ ఏ విద్యార్థికి తక్కువగా కనిపించకూడదనేటువంటి ఒక దృఢ సంకల్పంతో వారున్న స్థితి కంటే వారి యొక్క బిడ్డలు ఉన్నత స్థితిలో ఉండాలని తల్లిదండ్రులు ఎలాంటి కృతనిశ్చయంతో ఆశయంతో బిడ్డలను స్కూల్ కావచ్చు, కాలేజీ కావచ్చు, విశ్వవిద్యాలయం కావచ్చు, లేదా మన చిన్న కళాశాల లాంటిది కావచ్చు, ఇలాంటి అవకాశము కొంతమందికి ఉంటుంది. ఈ కళలకు పోషకుడు పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయానికి నాంది ప్రస్తావన కర్త కర్మ క్రియ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి యొక్క మానస పుత్రిక అయినటువంటి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం తెలుగు భాష, తెలుగు సంస్కృతి యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి నలుమూలల విశ్వవ్యాప్తి కావడానికి కృషి చేస్తుందనటానికి ప్రత్యక్ష సాక్ష్యం